మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధంగా ఉన్నాం. పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరుండి మరీ ఈవీఎంలు ధ్వంసం చేయించాడు. తాలిబాన్ ముఠాల్లాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు. నువ్వు భయపెడితే భయపడేవాడెవరూ లేరు. పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి పరారయ్యాడు. పిన్నెల్లికి చట్టాన్ని గౌరవించడం రాదు అని ఆయన మండిపడ్డారు. కారంపూడి, రెంటాళ్ల ప్రాంతాల్లో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వాహనాల్లో తిరుగుతూ సినీ ఫక్కీలో కర్రలు, రాళ్లతో దాడులు చేయించాడని విమర్శించారు. పిన్నెల్లి సోదరులకు ప్రజాస్వామ్య విలువలు తెలియవు అని మండిపడ్డారు. ఏదైతే మే 13న ఎలక్షన్ జరిగిందో దాన్ని తక్కువ చేసి చూపించేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ చేసి చూపించడం అంటే ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 85% ఓటింగ్లో పాల్గొన్నారో, ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణాలకి ఎదురెళ్ళి ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారో, అటువంటి ఎలక్షన్ 85-86% ఒక పార్లమెంట్లో ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే విధంగా ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథలల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో దాదాపు 80% మంది పైనే, వారిపైన ఏం కేసులు లేవు, వాళ్ళేం రౌడీ షీటర్లు కాదు, వారు సామాన్యమైన కార్యకర్తలు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు, ఏదో ఒక్క కులం వారు కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దెబ్బలు తగిలిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏదో చిత్రీకరిస్తున్నారు, ఒకటే దానిపైన పడి ఇలా చేశారు, అలా చేశారని చెప్పి అందరూ ఉన్నారు. దీంట్లో మంజులా ఉంది, ఆమె ఎంత ప్రాణానికి ఎదురెళ్ళి మరి నుంచోవటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆమె మీద రోడ్డు షీట్ ఉందా? ఆమె మీద ఉన్న ఇప్పుడే క్రైమ్ ఉందా? ఆమె మరి దెబ్బ తగలేదా? వీళ్ళందరూ ఏమన్నా రౌడీలా? కాదు కదా. సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి, కార్యకర్తలు ముందుకు వచ్చి, మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి, గట్టిగా జరగాలని చెప్పి నుంచొని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళే కాదు, ఈ 74 మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలినాయో వీళ్ళందరూ కూడా. కానీ దీన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదో అధికారాన్ని అడ్డు పెట్టుకొని మేమేదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. ఇందాక ఫోటో ఒకటి చూపించారు, ఏదైతే బర్త్డే పార్టీలో మీరు చూస్తూ ఉన్నారు. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం అంటే. ఇది అధికారాన్ని అడ్డు పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒక సిఐ, ముగ్గురు సిఐలు, ముగ్గురు ఎస్ఐలు, హోంగార్డు, ఈ విధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుంది. మీ అందరికి కనిపిస్తూ ఉంది. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మా ఫోన్లు డేటా తీసుకోండి, అన్నీ తీసుకోండి. ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు సిట్టింగ్ జడ్జితో కూడా చేయించండి. ఏ విధంగా అయినా మా వైపు నుంచి ఏ అధికారికైనా ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రలోభ పెట్టినట్టు మా వైపు నుంచి ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ యాక్షన్. మేము ఈ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వాళ్ళు ఇబ్బంది పెట్టండి అని చెప్పి ఎక్కడైనా ఉంటే కనుక వీఆర్ రెడీ, వీఆర్ ఛాలెంజింగ్. నేను రెడీ టు గివ్ నా ఏదైతే డేటా ఉందో, ఫోన్ ఉందో, అన్నీ నా డివైజెస్ అన్నీ నాయే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా డివైస్ ఇవ్వడానికి రెడీ. మీరు రెడీయా? మీరు ఎన్నిసార్లు మాట్లాడాలో వీళ్ళందరూ ఆఫీసర్స్తో కానీ మీరు చెప్పగలరా? మీరు రెడీగా ఉన్నారా ఛాలెంజ్ తీసుకోవడానికి? ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే చాలా చోట్ల బదిలీ చేశారు. దీనికి ఎవరో పైనుంచి వచ్చి చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గా కనిపిస్తోంది ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి. కాబట్టే ఎలక్షన్ సజావుగా సాగాలి అంటే మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం గంతులు కట్టుకొని లేరు కదా, వాళ్ళకి కనిపిస్తుంది కదా ఏమవుతుంది మార్చర్లో అని. ఇప్పుడు ఈరోజు అయింది కాదు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అయింది, వాళ్ళు చూశారు కదా. చూశారు కాబట్టి న్యూమరస్ కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి వారు ఈ అధికారులందరినీ కూడా కొద్ది గొప్ప మార్చారు. ఇంకా మార్చలేదు. ఇంకా మార్చుంటే ఇంకా సజావు సాగేది. ఎందుకని చెప్తా ఉన్నానంటే ఆ రోజు వైలెన్స్ జరిగింది అంటే ముఖ్యమైన కారణం కింద పోలీసు ఎవరైతే ఉన్నారో చాలా చోట్ల ఫోన్లు చేసినా మా కార్యకర్తలు, నాయకులు ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది అవుతామని ఫోన్ చేసినా కానీ కనీసం చాలా చోట్ల రెస్పాన్స్ రాలేదు. ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అన్నారు కానీ గంటల తరబడి వెయిట్ చేసిన ఎవరు రాలేదు.
ఒక గ్రామంలో అయితే పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నందుకు ఆయన్ని బయటికి తీసుకురాలేక వాళ్ళ ఫ్యామిలీని లోపల పడేసి కొట్టారు. వాళ్ళ ఫ్యామిలీ లోపల కండ్లగుంట్లో కొడితే కనీసం అంబులెన్స్ కూడా లోపల రాని పరిస్థితి. పోలీసు ఫోన్ చేస్తే పోలీస్ రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి. ఇది నేనేదో కథలు అల్లుతుంది కాదు, ఇది ఫ్యాక్చువల్ అయింది. హాస్పిటల్లో కూడా ఉన్నారు, మీరు వెళ్ళి కలవచ్చు ఆ పేషెంట్స్. దీన్ని పక్కకు తోసేసి దీన్ని పక్కన పెట్టేసి ఏదో అధికారాన్ని ఉపయోగించుకున్నారు, లేకపోతే ఇంకోటి ఉపయోగించుకున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, మళ్ళీ చెప్తా ఉన్నా, మేము ఎక్కడైనా ఒక అధికారికి ఫోన్ చేసి ఏ విధమైన ప్రలోభానికి గురి చేసినా వీఆర్ రెడీ టు ఫేస్ ఇన్ యాక్షన్. మీరు సిట్తో చేయిస్తారా, ఇంకోటితో చేస్తారా, ప్లీజ్ డూ ఇట్. మా ఫోన్సే కాదు, మా కదలికలు కానీ లాస్ట్ 1 month నుంచి కానీ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దీనికేమి పెద్ద ఇదేం అవసరం లేదు. మేము ఎవరిని కలిసాం, ఎక్కడ కలిసాం, ఏం చేసాం అనేది ప్రతి ఒక్కరికి ఓపెన్గానే ఉంది. ఎక్కడా కూడా మేము ఇలా బర్త్డే పార్టీల్లో ఈ పోలీసులందరూ పిలిచి మాట్లాడటం కానీ ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఎక్కడా చేసింది లేదు. దయచేసి ఈ ఎలక్షన్ని 2024 May 11 జరిగిన ఎలక్షన్ తక్కువ చేసి మాత్రం మాట్లాడమాకండి. ఇది చేసిన ఈ ఎలక్షను ప్రజలు చేసిన ఎలక్షన్, నర్సరావుపేట పల్నాడు ప్రజలు చేసిన ఎలక్షన్, మాచర్ల ప్రజలు చేసిన ఎలక్షన్, తెలుగుదేశం క్యాడర్ చేసిన ఎలక్షన్. దీంట్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా వచ్చి మా వెనకమాల నుంచొని పనిచేశారు. ఏదో ఒకళ్ళే పనిచేశారని దయచేసి చిత్రీకరించేదానికి దయచేసి ఆపమని మిమ్మల్ని కోరుతాం. మీరే చూడండి, మీ అందరూ మీడియా మిత్రులకి అందరికీ చెప్తాను, దీంట్లో మీకు ఉన్నాయి ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నారో వీళ్ళందరూ ఒక్కరు వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు కదా, దీంట్లో అందరూ ఉన్నారు కదా. ఎందుకు దయచేసి ఇది బయటికి తీసుకురావట్లేదు? మీడియా మిత్రులు కోరుతా ఉన్నా, వీళ్ళని వెళ్ళి కలవండి దయచేసి. హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళు, వాళ్ళు కలిసి వాళ్ళని అడగండి ఏమైంది ఆ రోజు అని కనుక్కోండి. దీన్ని బయటికి తీసుకురండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉందో దయచేసి దాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము రెడీగా ఉన్నాం, బ్రహ్మారెడ్డి గారు రెడీగా ఉన్నారు, మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు. తీసుకోండి, మా డేటా తీసుకోండి, మా ఫోన్ కాల్స్ తీసుకోండి, వెరిఫై చేయండి ఎవరితో ఏం మాట్లాడామో, ఏ విధంగా ఏం మాట్లాడామని. వెరీ ట్రాన్స్పరెంట్గా మేము వెళ్ళి అడగడం జరిగింది. మేము 150 పోలింగ్ బూత్ స్టేషన్స్ ఇచ్చాం. ఈ 150 స్టేషన్స్లో ఈ 150 పోలింగ్ బూతుల్లో దయచేసి సెక్యూరిటీ ఎక్కువ పెట్టండి అని చెప్పి అడిగాం. అది ట్రాన్స్పరెంట్గా అడిగాం. ఈ 150లో పెట్టండి. అడిగినప్పుడు కూడా చెప్పాం ఏమంటే, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. మీరు తీసుకొని ఏదైతే 150 ఇస్తారో 200 ఇస్తారు, వాళ్ళ వైపు కూడా తీసుకొని ఈ 300-350 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వీటిలో గట్టిగా బందోబస్తు పెట్టండి. ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతాయి, మాకు కావాల్సిన ప్రశాంతంగా ఎలక్షన్ జరగటమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారికి కానీ, డిఎస్పీలకు కానీ, ఐజీ అందరికీ చెప్పడం జరిగింది. ఇదే చెప్పింది ట్రాన్స్పరెంట్గా, మా లెటర్ కూడా ఉంది. అంతేగాని మేమేదో లాలూచీలు పడి ఇంకోటి చేసే వ్యక్తులం కాదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి ఇచ్చిన పేపర్స్ అన్నీ ఉన్నాయి, దయచేసి చూసుకోండి. అయితే ఒకటి మాత్రం దీనిలో సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చిన తర్వాత కూడా 150 పోలింగ్ స్టేషన్స్లో ఇలా ఉంటుంది, కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకని 80% పోలింగ్ స్టేషన్ 150లో దాదాపు 120 పోలింగ్ స్టేషన్లో ఎందుకని ఒకే కానిస్టేబుల్ పెట్టారు? బందోబస్తు కింద ఒకే కానిస్టేబుల్ ఎందుకు పెట్టారు అక్కడ? మేము రిపీటెడ్గా ఒకసారి కాదు 2-3 సార్లు వెళ్ళి కలిసి ఇచ్చాం లెటర్, ఇదిగోండి ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి. అయినా కూడా ఒకటే కానిస్టేబుల్ పెట్టారు అక్కడ. ఎందుకని అయింది? ఎక్కడ బందోబస్తు ఫెయిల్ అయింది? ఎందుకని వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళని సరిగ్గా డెలిగేట్ చేయలేదు? దీని గురించి సిట్ విచారణ చేయాలి, లోతుగా వెళ్ళాలి, ఇది బయటకు తీసుకురావాలి. ఎందుకని ఆ రోజు ఎలక్షన్ రోజు మేము ఫోన్లు చేస్తూ ఉన్నా కానీ సరైన రెస్పాన్స్ ఎందుకు రాలేదు? చాలా ఆఫీసర్స్, కింద స్థాయి ఆఫీసర్స్ దగ్గర నుంచి చాలా మటుకి రెస్పాన్స్ ఆ రోజు రాలేదు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా పోలింగ్ ఏజెంట్లు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆ రోజు పోలింగ్ స్టేషన్లో ఏజెంట్లు బయట లాగేస్తూ ఉన్నారంటే కనీసం వెళ్ళలేని పరిస్థితి ఆ రోజు చాలా పోలింగ్ స్టేషన్స్, చాలా స్టేషన్స్ కింద పోలీస్ ఆఫీసర్స్ కింద ఆ పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కూడా సిట్ దయచేసి, ఎందుకు ఆ రోజు రెస్పాన్స్ సరిగ్గా లేదు? ఎవరు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడుతున్నారు ఆ రోజు? ఎందుకని వాళ్ళు ఆ రోజు కదలలేదు? ఎందుకని మేము రిపీటెడ్గా ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది దయచేసి సిట్, ఇది కంటిన్యూషన్గా ఉందని చెప్పారు, దీన్ని రిపోర్ట్ ఇచ్చారు మాకు తెలుసు. అయినా కూడా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ 20 రోజులు కూడా దయచేసి దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలి, వాటిని కూడా నిజాలు బయటకు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరన్నా పోలీస్ ఆఫీసర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిపైన సీవియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వారి వైపు నుంచి ఏ విధమైన
పోలీస్ ఆఫీసర్ ఏ విధమైన లాలూచి పడ్డా కానీ తప్పకుండా వారిని సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏ లెవెల్ ఆఫీసర్ ఉన్నా కానీ సివియర్ యాక్షన్ తీసుకోవాలని కోరుతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం బతకాలంటే ఎలక్షన్ సరిగ్గా జరగాలి. ఎలక్షన్ సరిగ్గా జరపమనే మేము కోరింది. ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరపమని మేము కోరింది. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపమని మేము కోరింది. అటువంటి ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన విధంగా ఈరోజు ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. పల్నాడులో ప్రశాంతంగా జరగచ్చు. కానీ ఈరోజు ఈ విధంగా జరిగింది అంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేది కింద స్థాయిలో పూర్తిగా పక్కగా జరిగి వదిలేయటం జరిగింది. దానివల్ల ఈరోజు ఇవన్నీ కూడా జరగడం లేదు. నర్సరావుపేట చూశారు మీరు. నర్సరావుపేట టౌన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తూ ఉంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ వెహికల్ మొత్తాన్ని పాల్గొట్టారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ వెహికల్ మొత్తాన్ని పాల్గొడతాను పక్కనే పోలీసులు ఉన్నారు. వీడియో కూడా వచ్చింది బయటికి. అలాగే నేను దొండపాడు వెళ్ళాను. దొండపాడు వెళ్తే పక్కనే సీఏ ఉన్నారు, ఆ పక్కనే కానిస్టేబుల్ చేతి దగ్గర నుంచి లాఠీ తీసుకొని నా కాన్వాయ్ వెహికల్స్ పాల్గొడుతూ ఉన్నారు. నథింగ్, ఏమీ చేయకుండా అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకు ఈ నిర్లప్తత? దీనిపైన సమగ్రంగా సిట్ దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి అన్ని నిజాలన్నీ బయట పెట్టాలి. అలాగే ఈసారి ఎలక్షన్ ఎంత హై పర్సంటేజ్ 85-86% టర్న్అవుట్ అయింది అంటే పల్నాడు ప్రజలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ ఇంత బాగా వచ్చి ఓటింగ్ వేశారు. ప్రజాస్వామ్యం మీద మీరు చూపించిన గౌరవానికి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పటికే సిట్టు దర్యాప్తు దాదాపు 48 గంటలు దర్యాప్తు చేసింది, నివేదిక కూడా ఇచ్చేసింది డీజీపీకి. మరోసారి మీరు సిట్టు మీద దర్యాప్తు చేయించాలని డీజీపీని కోరే అవకాశం ఉందా? లేకపోతే ఫర్దర్గా ఏమైనా గవర్నర్ని ఫిర్యాదు చేసే ఉందా? మాచర్లో జరిగిన అల్లర్ల గురించి ఇలా చెప్పేసి సార్ ఓకే సిట్ అయిపోయింది, మళ్ళీ విచారణ చేయమంటారు. సిట్ అనేది యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి ఈరోజే ఇవ్వటం జరిగింది. ఇంకా 20 days ఎలక్షన్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేశారో ఓకే నివేదిక ఇవ్వటం, కానీ ఏదైతే మేము ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేస్తా ఉన్నామో దీనిపైన మళ్ళీ లెటర్ కూడా ఇస్తున్నాం తప్పకుండా. వీటిపైన కూడా ఆఫీసర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, మా వైపు నుంచి మేమేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసామా, మేము అవతల పార్టీ వైపు నుంచి ఉన్న నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది దయచేసి దాంట్లోకి లోతుల్లోకి వెళ్ళి తీయాలి, నిజాలు బయటికి తీయాలని చెప్పి కోరుతాం.